యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. అంతటా అందరూ మారుమనస్సు పొందవలని దేవుని యొక్క ఆజ్ఞని దేవుని వాక్యంలో చూస్తుంటాం. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని దేవుడు అందరూ మారుమనస్సు పొందవాలని ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు మారుమనస్సు పొందాలి. మారుమనస్సు అంటే మన యొక్క పాప స్వభావం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాప స్వభావం కలిగి ఉంటాడు. పుట్టినప్పటి నుంచే పాప స్వభావంతోనే పుడతాడు. అదేవిధంగా ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పాప స్వభావం అతన్ని ఏలుబడి చేస్తుంటుంది. ఆ పాప స్వభావం పోవడానికే యేసుప్రభు లోకానికి మనిషి రూపంలో వచ్చి ఆయన సిలువ మీద రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచి నేను దేవుని ఆయన రుజువుపరుచుకున్నారు. పరలోకానికి మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, ప్రతి ఒక్క మనిషి పాపను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక కులం మతం భేదం ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా మారుమనస్సు పొందాలి. మారుమనస్సు పొందటం అంటే ఏంటి? యేసు రక్తంలో పాపాలు కడుక్కోవటం అంటే ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టారు. చిన్నతనం నుంచి మీకు తెలిసినప్పటి నుంచి మీకు గుర్తున్న ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టండి. పశ్చాత్తాపం, చేసిన తప్పులంత పశ్చాత్తాపం, నేను చేసిన తప్పు పొరపాటు ఆయన హృదయంలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. అదొకటే కాదు, పరలోక రాజ్యానికి వారసులుగా చేసి ఆయన రాకడ సమయంలో మీరు ఎత్తబడి గుంపులో ఉంటారు. అంటే ఆయన రాకడ సమయంలో మీరు మహిమ సర్వంతో దేవుని దగ్గర మధ్యాకాశంలోకి వెళతారు. ఎవరైతే మారుమనస్సు రక్షణ లేకుండా ఉంటారో వాళ్ళంతా కూడా విడిచిపెట్టబడతారు. విడిపట్టు బహుఘోరం భయంకరం చూస్తున్నాం. విడిచిపెట్టబడిన ప్రతి వ్యక్తి కూడా రొమ్ము బాధకుని ఏడుస్తారని కూడా దేవుని వాక్యం చూస్తున్నాం. ఎందుకంటే ఇక అవకాశం లేదు పరలోకానికి వెళ్ళడానికి. అక్కడితోనే అయిపోతుంది. రెండవ రాకడితోనే ఇక ఈ లోకంలో మూత పడుతుంది. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, నరకానికి వెళ్ళిపోకుండా మీరు రక్షణ మారుమనస్సు పొందండి. రక్షణ అంటే నరకానికి వెళ్ళిపోకుండా మారుమనస్సు పొందడం, అది రక్షణ అవుతుంది. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, సాతానుకి చోటు ఇవ్వద్దు. సాతాను వాడు నరకంలోకి ఆకర్షించుకోకుండా మీరు మారుమనస్సు పొందితే కనుక పరిశుద్ధ పట్టణానికి, పరలోక పట్టణానికి మీరు వెళ్తారు. పరలోక పట్టణం యుగయుగములు ఉంటుంది. అదేవిధంగా నరకం కూడా యుగయుగములు ఉంటుంది. మీకు నమ్మకం కలగకపోతే కనుక మీరు దేవుని దగ్గర ఒక్క మాట అడగండి. నాకు నమ్మకం కలగట్లేదు, నిజంగా నువ్వు దేవుడు అయితే ఈ చిన్న సూచనని, ఏదైనా ఒక చిన్న సూచన మీరు దేవుని అడగండి. దేవుడు ఆయన చిత్తంలో మీరు అడిగితే కనుక ఆ సూచన నెరవేర్చి నేను ఉన్నానని ఆయన రుజువుపరుచుకుంటారు. నేను అనేక సార్లు క్రైస్తవుడిగా పుట్టినా కూడా ఒక రోజున దేవుడు ఉన్నాడా అని ఒక ప్రశ్న నాకు వచ్చింది. నిజంగా మన దేవుని నిజమైన దేవుని వెంబడిస్తున్నామా, దేవుడు ఉన్నాడని అని ఒక తలంపు వచ్చినప్పుడు నేను ఒక సూచన దేవుని అడిగితే ఆ సూచన నెరవేర్చి నాకు విశ్వాసాన్ని బలపరిచి నేనే దేవుని అని రుజువుపరుచుకున్నాను. కాబట్టి మీకు నచ్చిన సూచన ఏదైనా చిన్న సూచన దేవుని అడగండి, అని ఖచ్చితంగా నెరవేరుస్తారు. దేవుడి మాట దీనికి ఆశ్రయించి గాక. ఆమేన్.